గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ మూవీ ఈవెంట్ ఏదైతే రాజమండ్రిలో జరిగిందో కొన్ని లక్షలాది మంది మెగా అభిమానులు అటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తల నడుమ అయితే భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున ఈ ఫంక్షన్ జరగడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత బాబాయ్ అబ్బాయి ఒకటే స్టేజి మీద మెగా అభిమానులకు కన్నుల పండగగా మారింది నిన్న ఈవెంట్ ఏదైతే ఉందో. అయితే నిన్న రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి గురించి ఏదైతే మాట్లాడారో అది ఒక హైలైట్ అని చెప్పాలి. అంటే రామ్ చరణ్ మాటల్లో కూడా ఎంతో మెచ్యూరిటీ, ఆయన మాట్లాడింది 5 నిమిషాలే అయినా కూడా అభిమానులని ఉద్దేశించి అక్కడ ఉండే జనాలని అక్కడ ఉండే కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోయే కొద్దీ స్పీచ్ ఎక్కువ కాకుండా జస్ట్ కొంతవరకే మాట్లాడి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి అయితే మైక్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ జనాల తాకిడికి అక్కడ రేకులు ఏదైతే అంటే ఫినిషింగ్ ఏదైతే చుట్టూ అంటే బారిగేట్స్కి సంబంధించిన రేకులు ఏదైతే ఉందో అవి కూడా బద్దలు కొట్టుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ముందుకు రావడం జరిగింది. అయితే స్పీచ్ ఇచ్చే క్రమంలో కూడా అక్కడ ఎంతో సౌండ్స్ అంటే ఆ రేకుల సౌండ్స్, ఆ రేకులని పుష్ చేసి ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా అంతమంది జనాల్ని కంట్రోల్ చేయలేక, అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని 100% అయితే వాళ్ళు ఇచ్చారని చెప్పాలి. అంటే డిపార్ట్మెంట్ చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. అక్కడ ఉండే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన టీం కానీ ఇటు రాష్ట్ర చిరంజీవి యువత అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా అయితే అక్కడ ఎక్కడికక్కడ బారికేడ్స్ కానీ ఎవరి సీట్లలో వాళ్ళని అంటే పాసులు ఎవరికైతే అభిమానులు వాళ్ళ పాసుల్లో సిట్టింగ్ కూర్చునే విధానం కానీ అదంతా చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. కాకపోతే లాస్ట్లో కొంచెం అభిమానుల తాకిడి అంటే బయట పోలీసులు ఉన్నంత వరకు అంటే ఎవరికి అలాట్ చేసిన సీట్లలో వాళ్ళని కూర్చోబెట్టే క్రమంలో కొంతమందిని అంటే ఫుల్ అయిపోయి గ్యాప్ వచ్చిన కొంచెం గ్యాప్ ఉన్న ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవి పోలీసులు ఏంటంటే ఒక్కసారిగా జనాలందరికీ ముందుకు వస్తే ఎవరికి వాళ్ళకి గాలి ఆడుతూ కొంచెం ఇబ్బంది పడతారని పోలీసులు కొంతమందిని ఆపడం జరిగింది. వాళ్ళందరూ అటు బ్యాక్ సైడ్ స్టేజ్కి సైడ్ లెఫ్ట్ రైట్లో కొంచెం ప్రెజర్లు పెట్టి అక్కడ హీరోలు సెలబ్రిటీలు మాట్లాడుతున్న తరుణంలో సౌండ్స్ చేయడము ఇట్లాంటి తాకిడికి అక్కడ రామ్ చరణ్ అయితే కొంతవరకే మాట్లాడి అంటే సభ తొందరగా ముగిచ్చేద్దాము అనే అంశంలో అయితే అక్కడ రామ్ చరణ్ అయితే చాలా మెచ్యూరిటీతో మాట్లాడారని చెప్పాలి. తొందరగా ఫంక్షన్ ముగించాలని. అయితే రామ్ చరణ్ మాట్లాడింది 2-3 నిమిషాలు 5 నిమిషాలు తక్కువ అయినా కూడా చాలా చక్కగా మాట్లాడారు. రామ్ చరణ్ మాట్లాడుతూ రాజమండ్రి కవాతు ఏదైతే రాజమండ్రి బ్రిడ్జి మీద అప్పుడు పవన్ కళ్యాణ్ సభ ఒకటి ఏదైతే పెట్టారో ఎంతమంది జనాలు వచ్చారో ఇప్పుడు గేమ్ చేంజర్ ఫంక్షన్ కూడా అంతమంది జనాల్ని నేను చూస్తున్నానని కూడా చెప్పారు. అయితే అలాగే డిప్యూటీ సీఎం అంటే నా ఈవెంట్కి వచ్చిన డిప్యూటీ సీఎంకి థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా రామ్ చరణ్ చెప్పడం జరిగింది. అయితే శంకర్ గురించి ఏదైతే తన డైరెక్టర్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ నేను సినిమాల్లో నటించేది నేను గేమ్ చేంజర్గా సినిమాల్లో మాత్రమే నటిస్తాను, బట్ రియల్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అయితే గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అని రామ్ చరణ్ చెప్పడం జరిగింది. అయితే శంకర్ ముందే పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకొని ఈ స్టోరీ రాశారు. ఇది పవన్ కళ్యాణ్ అలాంటి లీడర్లకి అనుకొని శంకర్ ఈ స్టోరీ రాయడం జరిగింది అన్నది కూడా రామ్ చరణ్ అయితే చెప్పడం జరిగింది. అయితే రామ్ చరణ్ అందరినీ కూడా నాకు క్షమించండి, నేను ఇంకొక సభలో మాట్లాడతాను, ఇప్పుడు నేను మాట్లాడలేను అని కొంతవరకు మాట్లాడైతే ముగించారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ సినిమా ఇండస్ట్రీ గురించి అవ్వచ్చు, రామ్ చరణ్ గురించి అవ్వచ్చు, దిల్ రాజు గురించి అవ్వచ్చు, ఆయన మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా మారాయి. అంటే ఒకప్పుడు అంటే ఆ సభ జరగకముందు జరిగిన తర్వాత సినిమా నెక్స్ట్ హైప్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. అంటే సినిమా ప్రమోషన్స్ చేయటం లేదు అన్న వాళ్ళందరికైతే నిన్న జరిగిన ఏదైతే బిగ్గెస్ట్ ఈవెంట్ ఉందో అదే గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు సినిమా అయితే ఇంక మరో మలుపు అయితే తిరిగింది. పవన్ కళ్యాణ్ ఆ సభకు రావడం, సినిమాని ఉద్దేశించి అటు రామ్ చరణ్ని ఉద్దేశించి ఆ సినిమా టీంని ఉద్దేశించి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అద్భుతం అని చెప్పాలి. అంటే రామ్ చరణ్ ఒకటే మాట్లాడారు, రామ్ చరణ్ ఆయన ఏదైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు కూడా
రామ్ చరణ్ గొప్ప విషయం అండ్ ఆయన గొప్ప నటులు అని, ఆయనకి ఈ సినిమాతో మంచి గొప్ప జాతీయ అవార్డు వస్తుందని, బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఆయనకి రావాలని, రంగస్థలం గురించి అవ్వచ్చు, డైరెక్టర్ సుకుమార్ గారి గురించి అవ్వచ్చు, రంగస్థలంలో రామ్ చరణ్ నటన గురించి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పారని చెప్పాలి. అలాగే సినిమాలో నటించిన నటుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆ ఫంక్షన్లో. అలాగే సినిమా టికెట్ల విషయంలో కూడా జనాలకు అటు ప్రభుత్వం సైడ్ నుంచి ఆ టికెట్ మీద వచ్చే జిఎస్టీ కూడా ప్రభుత్వానికి కడతారు. మీరు ఏదైతే ఎక్కువ అమౌంట్ పెట్టి టికెట్ తీసుకుంటారో అది ప్రొడ్యూసర్కి అండ్ ఏదైతే గవర్నమెంట్కి మాకు చేరుతుంది, మీరు పెట్టే అమౌంట్ కూడా మాకు కూడా వస్తుంది, ఇదంతా ఫుల్ వైట్గానే వెళ్తుంది మనీ కూడా అని చెప్పారు. అయితే బెనిఫిట్ షోలు బ్లాక్ మార్కెట్ గురించి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే క్లియర్గా ఇప్పుడు బెనిఫిట్లు వేసి ఎక్కువ అమౌంట్లు, ఆ అమౌంట్లు ఎవరో మధ్యవర్తుల జోబుల్లోకి వెళ్తాయి. అలా కాకుండా డైరెక్ట్ ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో, ట్యాక్సుల రూపంలో అయితే మనకు ప్రభుత్వానికి కూడా మీరు కట్టేటప్పుడు ప్రభుత్వానికి కూడా వస్తాయని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఏదైతే రామ్ చరణ్ని కూడా ఒక విషయంలో ఆయన మెచ్చుకున్నారు. 360 రోజుల్లో 100 రోజుల పైన ఆయన అయ్యప్ప మాల ధరించడము, ఆంజనేయ స్వామి మాల ధరించడం చేస్తూ ఉంటాడు. ఎందుకురా ఇలాంటివన్నీ అని కూడా నేను అనడం జరిగింది. ఎందుకురా అన్నదానికి కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్పడం జరిగింది. నాకు నేను రానందుకు క్షమించండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఇంకొకటి కూడా మెగాస్టార్, అంత పెద్ద మెగాస్టార్కి ఈ గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ రావడము, అతని యాక్టింగ్ కూడా గ్లోబల్ స్థాయికి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. కానీ మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచ్లో అయితే ఎక్కడా కూడా రామ్ చరణ్ గొప్పతనాన్ని అవ్వచ్చు, ఆయన యాక్టింగ్ గొప్పతనాన్ని అవ్వచ్చు, వేరే ఒక గ్లోబల్ స్థాయికి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఆయన స్పీచ్తో. పవన్ కళ్యాణ్ కూడా ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మాట్లాడారు. రామ్ చరణ్ నా బంగారం, నా తమ్ముళ్ళు అంటాడు, రక్తం పంచుకు పుట్టకపోయినా, అంటే ఒక తల్లికి పుట్టకపోయినా నాకు సొంత తమ్ముళ్ళు అంటాడు, మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి అనేది కూడా ఆల్రెడీ రంగస్థలం సినిమా ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాడు, తన కొడుకు మీద ఎంతైతే ప్రేమ ఉందో అంత లక్షలాది మంది మధ్యన అయితే ఆయన చూపించడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవాలి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారని చూడడానికి మాత్రం వచ్చిన వాళ్ళందరూ అయితే వాళ్ళు ఎంతో సంతోషంగా, అభిమానులు కూడా ఇంకొక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, మీరందరూ ఇది ఏదో చిన్న ఒక 2-3 గంటలు వినోదం మాత్రమే, కానీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు, వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీ ప్రాణాలు నాకు చాలా ఇంపార్టెంట్, నేను మీకోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పడం జరిగింది. ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనం కూడా చెప్పారా పవన్ కళ్యాణ్, మీరు ఓజీ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, కళ్యాణ్ బాబు అన్న, నన్ను మీరు ఏ డిప్యూటీ సీఎం అన్నా, మీరు ఏ పేరుతో పిలిచినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే, మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వృక్షం వల్లే అని కూడా చిరంజీవి గారి గొప్పతనాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. అది చాలా గొప్ప విషయము అని చెప్పాలి. ఇంకోటి రామ్ చరణ్ని కూడా చిన్నప్పుడు ఆ పేరు పెట్టేటప్పుడు కూడా రామ్ చరణ్ అనే పేరుకు కూడా రామ్ చరణ్ సార్థకత చేశాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా పుట్టడం రామ్ చరణ్ అదృష్టం అని కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నించాడు. ఆ తర్వాత గవర్నమెంట్కి కూడా, అంటే ఏదైతే హీరోలందరూ సీఎం దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ నిర్మాతలు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్ కౌన్సిల్ వాళ్ళు వెళ్ళాలి తప్ప హీరోలు వెళ్ళి ఇండస్ట్రీకి ఉన్న గొప్పతనాన్ని అయితే కించపరచమాకండి అని కూడా చెప్పారు. పొలిటికల్గా కూడా కొన్ని చొరకలు అంటించారు పవన్ కళ్యాణ్ అనేది కూడా చెప్పుకోవాలి. ఆయన ఏదైతే దాదాపుగా ఒక 30 నిమిషాల పైన అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే జరిగింది నిన్న అయితే. ఏదైతే మొత్తం ఫంక్షన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన స్పీచ్ మీదే అయితే అందరైతే 1000 కళ్ళతో ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరైతే చాలామంది, అటు రాజకీయ వర్గాలు అవ్వచ్చు, ఇటు సినీ వర్గాలు అవ్వచ్చు, అందరైతే చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అయితే నిన్న టీవీల ముందు లక్షలాది మంది కోట్లలో వేరే దేశాలు, వేరే కంట్రీల్లో కూడా ఆయన స్పీచ్ కోసం అయితే ఆయన స్పీచ్ కోసం స్పీచ్ మొత్తం చూడడం జరిగింది. అంటే వాళ్ళు వెయిట్ చేశారు, ఆ స్పీచ్ కూడా మొత్తం చూసారనేది కూడా మనకున్న సమాచారం. కానీ నిన్న ఫంక్షన్ అయితే ఏదైతే ఉందో ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవాలి. చూడాలి నెక్స్ట్ ఈ సినిమా January 10th ఏదైతే ఉందో టికెట్ల రేట్లు కూడా పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా.
రూ. 600 మల్టీప్లెక్స్లు జీవో కూడా ఇచ్చారు. టికెట్ల రేట్లు ఎంత ఉండాలి, ఎంత పెట్టాలనేది కూడా ఇదొక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే అన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు టికెట్ల రేట్లు పెంచడం, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ప్రొడ్యూసర్లకు కూడా డబ్బులు రావాలి. ఆ డబ్బులు కూడా వైట్ మనీ ఏదైతే గవర్నమెంట్కి కూడా డైరెక్ట్గా ప్రొడ్యూసరు అండ్ గవర్నమెంట్కి జీఎస్టీ రూపంలో కూడా వెళ్తుందనేది కూడా క్లియర్గా అయితే డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. చూడాలి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవబోతుంది. ఆల్రెడీ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని నిన్నైతే టీం అంతా చెప్పడం జరిగింది. ఇంకా పొలిటికల్ యాక్షన్ అండ్ డ్రామా థ్రిల్లర్ ఎలా ఉండబోతుంది ఏంటి, రామ్ చరణ్ 4 పాత్రల్లో అయితే ఇందులో కనిపిస్తున్నారు. ఎలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్, ఎలాంటి రోల్స్లో, ఎలాంటి నటనతో అతను మనకు నటింపజేస్తున్నారు అనేది అయితే జనవరి 10 దాకా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మెగా 9 టీవీ అయితే మీ ముందుకు అప్డేట్స్ చాలా స్పీడ్గా తీసుకొస్తుంటుంది.